నమస్కారం. ఒక్క భారతీయులకే కాదు, ప్రపంచ కళా సంస్కృతికే వారసత్వంగా వచ్చిన కలికితురాయి మహాబలిపురం. అందుకే 1984లో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది. మహాబలిపురాన్నే మమల్లపురం అని పిలిచేవారు. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మహాబలిపురం పల్లవరాజుల ఘన చరిత్రకు, కళావైభవానికి తార్కాణం. ఈ మహాబలిపురంలో బంగాళాఖాతం ఒడ్డున ఉన్న షోర్ టెంపుల్, పంచరథాలు, ఓల్డ్ లైట్ హౌస్, మహిషాసుర మర్దిని గుహ, అర్జున గుహ, కృష్ణ మండపం, కృష్ణాస్ బటర్ బాల్ లాంటి ఎన్నో కట్టడాలు మనం ఈ మహాబలిపురంలో చూడొచ్చు. ఇంకా వీటిలో కొన్ని కొండలను తొలిచి గుహాలయాలుగా నిర్మిస్తే, మరికొన్ని ఏకశిలనే దేవాలయంగా మార్చిన విధానం మన కళ్ళను కట్టిపడేస్తుంది. బంగాళాఖాతం ఒడ్డున ప్రకృతి అందాల మధ్య కనువిందు చేసే ఈ కట్టడాలను 6 నుండి 9వ శతాబ్దాల మధ్య ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవరాజు 1వ నరసింహుడు ఈ కట్టడాలను నిర్మించినట్లు శాసనాలు చెప్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆలయం శివుడికి ఇంకా మహావిష్ణువుకు అంకితం చేయబడిన మహా అద్భుత ఆలయం, జలాశయన ఆలయం. ఈ ఆలయాన్నే షోర్ టెంపుల్ అని కూడా అంటారు. ఆలయంలో తూర్పు వైపున శయన రూపంలో ఉన్న మహావిష్ణువు ఇంకా భారీ శివలింగం మనకు దర్శనమిస్తాయి. శివలింగం పాక్షికంగా దెబ్బతింది. పురాతన కాలంలో ఈ ఆలయంతో పాటు ఇంకా 6 ఆలయాల సముదాయం ఇక్కడ ఉండేది. సముద్రానికి సమీపంలో ఉండడం వల్ల ఈ ఆలయాలన్నీ సముద్ర గర్భంలోనే చాలా కాలం ఉండిపోయాయి. 2004లో వచ్చిన సునామీతో ఈ ఒక్క ఆలయం బహిర్గతమైంది. మిగతా 6 ఆలయాలు సముద్ర గర్భంలోనే ఉండిపోయాయి. ఈ ప్రదేశం పల్లవుల కాలంలో రద్దీగా ఉన్న ఓడరేవు. మార్కోపోలో ఇంకా అతని తర్వాత వచ్చిన యూరోపియన్ వ్యాపారులు ఈ ప్రదేశాన్ని 7 పగోడాస్ అని పిలిచేవారు. సహజంగా సముద్ర తీరాల్లో కొండలు, బండరాళ్ళు ఉంటాయి. కానీ వాటిని తొలిచి అద్భుతమైన శిల్ప సౌందర్యాన్ని సృష్టించారంటే ఆనాటి శిల్పుల పనితనం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కట్టడాల్లో కోనేరు మండపం, మహిషాసుర మర్దిని గుహ, ఇంకా వరాహ మండపం ముఖ్యమైనవి. ఈ మండపాల గోడల మీద ఆనాటి శిల్ప సౌందర్యాన్ని, సంస్కృతి సాంప్రదాయాలని అద్భుతంగా చెక్కారు. మహాబలిపురంలో మరో ప్రధాన ఆకర్షణ దేవుడి రథాల ఆకారంలో నిర్మించిన 5 ఆలయాలు. ఈ ఆలయాల కింద ఏనుగులు చెక్కడం కారణంగా ఈ ఆలయాలనే రథాలు అని పిలిచేవారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయాలన్నీ ఏకశిలా ఆలయాలే. అంటే ఒక్కో కొండరాయిని తొలిచి ఒక్కో ఆలయాన్ని నిర్మించారన్నమాట. ఇంకా ఈ ఆలయాలకు రథాలను తలపించేలా అతి సూక్ష్మ కళాకృతులతో వీటి గోడలను మలచిన తీరును, మధ్య మధ్యలో దేవతామూర్తులు, రాజుల శిల్పాలను చెక్కిన తీరును మనము కళ్ళారా చూసి తీరాల్సిందే. ఇంకా ఈ ఆలయాలనే పంచ పాండవుల రథాలు అని పిలుస్తారు. ఆలయాలు 5 ఉన్నాయి కాబట్టే పంచ పాండవుల రథాలు అని పిలిచారే గాని నిజానికి ఈ పాండవులకు గాని రథాలకు గాని ఎలాంటి సంబంధము లేదు. ఇంకా మహాబలిపురంలో మరో ప్రధాన ఆకర్షణ ఓల్డ్ లైట్ హౌస్. దీన్నే బాలకన్నేశ్వర దేవాలయం అని పిలుస్తారు. ఎలక్ట్రిసిటీ లేని ఆ రోజుల్లో పల్లవులు లైట్ హౌస్ ను ఎలా నిర్మించాలి, ఎలా ఉపయోగించాలి అన్న వాళ్ళ ఆలోచన నిజంగా అద్భుతమే కదా. మరి ఈ లైట్ హౌస్ ని ఎలా ఉపయోగించేవారంటే మామూలుగా కార్తీక మాసంలో అరుణాచల కొండపై కార్తీక దీపం వెలిగిస్తారు. ఆ దీపం రాత్రంతా వెలుగుతూనే ఉంటుంది. మరి ఇదే మాదిరిగా వాళ్ళు కూడా ఉపయోగించేవారని చెప్తారు. ఇంకా మహిషాసుర మర్దిని గుహలో ఉన్న మహిషిని సంహరిస్తున్న ఘట్టాన్ని, శయన రూపంలో విష్ణుమూర్తిని, ఇంకా కృష్ణ మండపంలో కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తిన ఘట్టాన్ని, ఇంకా ఆనాటి గ్రామస్తుల జీవన విధానాన్ని శిల్పులు అద్భుతంగా చెక్కారు. ఇంకా ఇక్కడ ఆరు బయట ఉన్న 4 బండరాళ్లపై వేరు పురాణాల ఘట్టాలని ఇతివృత్తంగా చెక్కారు. పరమశివుడి కోసం తపస్సు చేసిన అర్జునుడు పశుపతాస్త్రం పొందిన విధానాన్ని ఒకే రాతిపై చెక్కిన తీరును చూస్తే ఆ శిల్పుల పనితనం ఎంత ఘనమైందో అర్థమవుతుంది. మహాబలిపురంలో మరొక వింత కృష్ణాస్ బటర్ బాల్. 250 టన్నుల భారీ గ్రానైట్ రాయి
వాలుగా ఉన్న ఉపరితలంపై గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా బ్యాలెన్స్ చేస్తుంది. దీన్నే కృష్ణాస్ బటర్ బాల్ అంటారు. ఈ బండరాయి సుమారు 5 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది సహజంగా కోతకు గురైన ఒక కొండ. 1.2 మీటర్ల ఎత్తున్న వాలుతలంపై నిలబడి ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. 1200 సంవత్సరాలుగా ఇది ఇక్కడే ఉందని చెప్తారు. 1908లో అప్పటి నగర గవర్నర్ ఆర్థర్ హేవ్లాక్ అనే అతను భద్రతా కారణాల దృష్ట్యా ఈ కొండను ఇక్కడి నుండి తరలించడానికి 7 ఏనుగులను ఉపయోగించి ప్రయత్నించాడట. కానీ అది విఫలమయ్యింది. 1969లో ఒక టూర్ గైడ్ దీని ప్రస్తుత పేరు కృష్ణాస్ బటర్ బాల్ అని అప్పుడు పర్యటనలో ఉన్న ఇందిరాగాంధీకి క్రెడిట్ చేసినట్లు చెప్తారు. వీటితో పాటు ఒకే రాతి మీద తొలచిన మెట్ల బావి, ఆ చుట్టూ ఉన్న శిల్పాలు మనల్ని కనువిందు చేస్తాయి. ఇంకా సముద్రానికి ఆనుకొని ఉన్న ఆలయ గోపుర అందాలు అప్పటి ద్రావిడ నిర్మాణ శైలిని అద్దం పడతాయి. ఇవి మహాబలిపురం గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నచ్చితే గినక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త ఆలయంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.